ప్రైజ్ ద లార్డ్. మరియు దళమైన మహాసింహాసనంలో దాని యందు ఆసీనుడైన చూచితిని. భూమి ఆకాశంలో ఆయన సముఖం నుండి పారిపోయిన వాటికి నిలువ చోటు కనబడకపోయాను. మరియు గొప్పవారేమి కొద్దివారేమి మృతులైన వారందరూ ఆ సింహాసనం ఎదుట నిలువబడి ఉంటాడు చూచుతుంది. ఇప్పుడు గ్రంథములు విప్పబడును, మరియు జీవ గ్రంథమును వేరొక గ్రంథం విప్పబడును. ఆ గ్రంథములు యందు వ్రాయబడి ఉన్న వాటిని బట్టి తమ క్రియలు చొప్పున మృతులు తీర్పు పొందిరి. సముద్రం తనలో ఉన్న మృతులను అప్పగించెను, మరణమును పాతాళలోకమును వాటి వశంలో ఉన్న మృతులను అప్పగించిన వారిలో ప్రతివాడు తన క్రియల చొప్పున తీర్పు పొందెను. మరణమును మృతుల లోకమును అగ్నిగుండంలో పడవేయబడెను. ఈ అగ్నిగుండం రెండవ మరణము. ఎవని పేరైనను జీవ గ్రంథమందు వ్రాయబడినట్టు కనపడిన యెడల వాడి అగ్నిగుండంలో పడవేయబడెను. చూసారండి, రెవల్యూషన్ అంటే జరగబోయే విషయాలు ముందుగుండా దేవుడు ఆయన సేవకుడు తెలియజెప్పారు. యేసుప్రభు వారి గురించి ఎందుకు చెప్తారు? వీళ్ళు యేసుప్రభే దేవుడు అంటారు, యేసుప్రభుని నమ్మమని చెప్తారు. ఎవరు దేవుళ్ళు కాదా అంటే విషయం ఇది. మనందరికీ దేవుడు ఆత్మ ఇచ్చారు, మనం ఈ భూమి మీద పుట్టాం. తెలిసినా తెలియకపోయినా దేవుడు యేసుప్రభు దేవుడు. ఆయనే పూర్వం నుండి ఉండే దేవుడు, ఆయనే మన పుట్టించిన సృష్టికర్త, ఆయన మనకి ఆత్మ ఇచ్చి నిలబెట్టిన దేవుడు. మీకు అర్థమైందా? ఇది వాస్తవం, ఇది నిజం. ఎందుకు వీళ్ళు యేసుప్రభు గురించి డబ్బా కొడతారు, యేసుప్రభు దేవుడు అంటారు, వాళ్ళు చెప్పిందే కరెక్ట్ అంటారు అంటే విషయం ఇది. చనిపోయిన వాళ్ళందరూ లెగుస్తారు. ఇప్పుడు చనిపోయినట్టు కాదు, విశ్రాంతికి వెళ్ళినట్టాడు. మీకు అర్థమైందా? వీళ్ళంతా కూడా యేసుప్రభు యొక్క ధవల సింహాసనం ముందు నిలబడతారు. ఆయనే అక్కడ వెలుగుగా ఉంటారు. భూమి ఆకాశంలో పారిపోతాయి, సూర్యచంద్రులు అక్కడ ఉండరు. ఆయనే వెలుగుగా ఉంటారు, ఆయనే దేవుడు కనుక ఆయన సింహాసనం ముందు మృతులైన వారంతా నిలబడతారు. సముద్రంలో చనిపోయావా, భూకంపంలో చనిపోయావా, యొక్క సునామీలో చనిపోయావా, ఎక్కడ చనిపోయినా ఆ భూమి అంతా ఆ మట్టి నీ మీద సాక్ష్యం చెప్తుంది. ఆ భూమి, ఆ యొక్క నీళ్లు అన్నీ కూడా దేవునికి లోబడి అన్నీ కూడా వాళ్ళ మృతుల్ని అప్పగించేస్తారు. ఈ మృతులు వెళ్ళి ఆ మొత్తం ఇంతవరకు భూమి పుట్టిన వాళ్ళకొని, మనిషి పుట్టిన వాళ్ళకొని ఎంతమంది మనుషులు పుట్టారో, చనిపోయిన వాళ్ళు అందరూ కూడా, మృతులైన వాళ్ళందరూ కూడా ఆ సింహాసనం ముందు నిలబడతారు. అప్పుడు గ్రంథములు విప్పబడతాయి. జీవ గ్రంథం అనే ఒక గ్రంథం కూడా ఉంది. ఎవరి పేరైతే ఆ జీవ గ్రంథంలో రాయబడలేదో వాళ్ళు నరకంలోకి వెళ్ళిపోతారు, అగ్ని గుండంలోకి త్రోయబడతారు. భయంకరమైన అగ్నిగుండం అదే చెప్తున్నది. స్టార్టింగ్ నేను చెప్తున్న మాట అదే. చనిపోయిన వాళ్ళ సంగతే నేను చెప్తున్నాను. ఆ చనిపోయిన ఆత్మలను కూడా దేవుడు కొన్నిటిని చూపించారు. కొన్ని ప్యారడైజ్లో ఉన్నాయి, కొన్ని భయంకరంగా పరిస్థితుల్లో ఉన్నట్టు నేను చూశాను అని ఎందుకు చెప్పాను, ఎలా చెప్పాను అనుకుంటున్నారు? దేవుడు చూపిస్తే చెప్పాను. ఇది వాస్తవం. ఎవని పేరైతే జీవ గ్రంథమందు వ్రాయబడలేదో వాడు భయంకరమైన అగ్నిగుండంలో పడతారు. మన జీవ గ్రంథంలోకి ఎలా మన పేరు వెళ్తుంది? మన క్రియలు దేవుడికి సబబుగా అనిపించాలి, అనుకూలంగా ఉండాలి, దైవ చిత్తానుసారంగా ఉండాలి, వాక్యానుసారమైన జీవితాలు ఉండాలి. మన కష్టమో నష్టమో మీకు అర్థమైందా? ప్రతిదీ దేవుడు ఏం చెప్తున్నారు జాగ్రత్తగా వినాలా, విని అది ఫాలో అవ్వాలా. అంత కష్టమే ఉండదు. దేవుడిని మనము నిజంగా ప్రేమించి దేవుడిని ఆశ్రయిస్తే దేవుని యొక్క ఆజ్ఞలు మనకు అంత భారమైనవి కాదు, అంత కష్టమైనవి కాదు. నువ్వు ఇష్టపడే చేస్తావు, నీతి మార్గంలో నువ్వు ఇష్టపడి నడుస్తావు. అర్థమైందా? కనుక ఇప్పుడు తెలుసుకోవాల్సిన సత్యం ఏంటంటే, చనిపోయిన వారంతా ఎక్కడికి వెళ్తున్నారు? ఎక్కడో ఉదయం ఇప్పుడు కూర్చోబడుతున్నారు. వీళ్ళంతా కూడా ఆ యొక్క గొప్పవారేం కొద్దివేరేమి అందరూ న్యాయ సింహాసనం నిలబడతారు. జీవ గ్రంథం అనే పేరు గ్రంథం విప్పబడుతుంది, గ్రంథాలు విప్పబడతాయి, మన క్రియలన్నీ రాయబడతాయి. నువ్వు ఇంత పుట్టింది మొదలుకొని ఈ రోజు దాకా చేసిన ప్రతి పని, ప్రతి క్రియ, ప్రతి మాట, ప్రతి ఒక్క చేష్ట అక్కడ రాయబడతా ఉంటుంది. ఎవరు చూస్తున్నారులే అని హృదయాన్ని నువ్వు కఠినం చేసుకుంటున్నావేమో, నన్ను ఎవరు చూస్తున్నారు అనుకుంటున్నావేమో. నిన్ను చూడటానికి దేవుడు దైవశక్తి ఉంటారు. ఇప్పుడు నీ క్రియలన్నీ రాయబడుతున్నాయి. నీ క్రియల హృదయాన్ని కఠినం చేసుకోకండి, జీవితాలు మార్చుకోండి, హృదయాలు మార్చుకోండి, బ్రతుకులు మార్చుకోండి. అవన్నీ కూడా రాయబడతాయి. నువ్వు ఏం చేసావు, ఏమేమి చేస్తావు, సీక్రెట్గా ఏం చేస్తావు, ప్రైవేట్గా ఏం చేసావు, పబ్లిక్గా ఏం చేసావు, పబ్లిక్గా ఎలా ఉన్నావు, పర్సనల్గా ఎలా ఉన్నావు, ఇన్నర్గా ఎలా ఉన్నావు, అవుటర్ ఎలా ఉన్నావు,
ప్రతిదీ రాయబడుతుంది. ఆయనకి నీ తలంపు తెలుసు, నీ ఊహ తెలుసు, నీ ఉద్దేశం తెలుసు, ప్రతిదీ తెలుసు, నీ ప్రయత్నాలన్నీ తెలుసు. కనుక దైవ చిత్తానికి మీ జీవితాలు అప్పగించుకోండి. యేసు ప్రభువుని రక్షకుడిగా అంగీకరించండి, దేవుడిగా అంగీకరించండి. అప్పుడు మీ యొక్క పేరు జీవగ్రంథం రాయబడుతుంది. ఆల్రెడీ వెళ్ళిన వాళ్ళు చెప్పిన మాటలు ఏంటంటే, ఆ జీవగ్రంథంలో నువ్వు చేసిన మంచి క్రియలు, చెడ్డ క్రియలు అన్నీ రాయబడతాయి. బ్యాలెన్స్ షీట్ వేయబడుతుందట. నువ్వు ఇంకా అర్హుడు కాదంటే, ఒకవేళ నువ్వు దేవుడు నమ్ముకున్నా సరే, నువ్వు మాటి మాటికి రిపీటెడ్గా దేవుడు దాని పనులు నువ్వు చేస్తున్నావు అంటే నీ యొక్క లిస్టులోంచి నీ పేరు బయటికి వేయబడుతుందంట. చూసిన వాళ్ళు చెప్పిన విషయం ఇది. ఆ జీవ గ్రంథంలోని నేను యేసుప్రభుని రక్షకుడే అంగీకరించాను, నేను చర్చికి వెళ్తాను, దశభాగాలు ఇస్తున్నాను, నేను దేవుడి పని చేస్తున్నానని ఇక్కడ ఈ పని చేసి అక్కడ సైతాన్ పనులు నువ్వు ఎత్తరిస్తున్నావు అనుకో, సైతాన్ పనులు కూడా చేస్తున్నావు అనుకో, ఈ యొక్క లిస్ట్ అవుట్ చేస్తున్నారు కదా దేవదూతలు ప్రతి ఒక్కటి కూడా. ఆ టైంలో నీ యొక్క నువ్వు స్క్రీన్ మీద కనబడుతూ ఉంటుంది నీ లైఫ్ ఏంటి, నీ పరిస్థితి, నీ హృదయ స్థితి ఏంటి, అంతా దేవుడు అక్కడ స్క్రీన్ మీద చూపిస్తూ ఉంటారు. అప్పుడు నీకు అర్థమైపోతుంది. కనుక అంతరంగ వ్యవహారం ఎలా ఉంది, పైన వ్యవహారం పబ్లిక్ ఎట్లా ఉంది, ప్రైవేట్ అని జాగ్రత్తగా మీరు బేరీజ్ వేసుకోండి. అంతా దేవుడు చూస్తున్నారు, సమస్తం చూస్తున్నారు. కనుక యథార్థంగా మన క్రియలు ఇప్పుడే అతిక్రమంలో దాచిపెట్టుకుని వాడు వర్ధిల్లుడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందుకుంటాడు. ఏ పనిలో తలమునకలై ఉన్నావు నువ్వు? ఏ పనిలో తలమునకలై ఉన్నావు? ఏం చేస్తున్నావు? బాగా అర్థం చేసుకోవాలా. ఏ పనిలో తలమునకలై ఉన్నావో ఆ పని దేవుడికి అంగీకారమేనా? ఎలా ఉన్నావు? పబ్లిక్లో ఎట్లా ఉంటున్నావు, వెనకాల ఎట్లా ఉన్నావు, సీక్రెట్గా ఎట్లా ఉంటున్నావు, ప్రతిదీ దేవుడు రాసిస్తారు. లిస్ట్ అవుట్ అయిపోతే అప్పుడు సిగ్గుపడాలి. అందరి ముందు గ్రంథాలు వెప్పబడతాయి, నీ చరిత్ర అంతా చెప్పబడుతుంది. అందరు ఈ మృతులైన వాళ్ళందరూ ఎక్కడికి వెళ్ళిపోలేదు, అందరూ ఉన్నారు, దాచబడినారు ప్రతి ఒక్కరు కూడా. వాళ్ళ స్థితిగతులు కొంతమంది చీకట్లో ఒక ఆత్మ చీకట్లో తిరుగుతుంది. దేవుని యొక్క ఆ యొక్క తీర్పు దినం కొరకు ఇవన్నీ ఒకరు ఆ యొక్క అగ్నిలో కళ్ళ మీద చేతులు పెట్టి విచారిస్తున్నట్టుగా దేవుడు చూపించారని నేను చెప్పాను. ప్యారడైజ్లో మా యేసయ్యతో కూడా మా అమ్మని చూపించారని చెప్పాను. ఇవి వాస్తవంగా చూపించారు. ప్యారడైజ్, సీతం ప్యారడైజ్. మరి మీకు భయం లేదా? ఇవన్నీ వాస్తవమేవి, దేవుడు ప్రత్యక్షంగా చూపించిన మీకు చెప్పాను. కనుక జాగ్రత్తగా ఇప్పుడే క్రియలు సరిదిద్దుకోవాలా. ఆ క్రియలన్నీ కూడా దేవుడు చూస్తున్నారు, రాయబడుతున్నాయి. నమ్మిన వాళ్ళు పేరు ఆల్రెడీ జీవగ్రంథంలో ఉందని మీరు సంతోషిస్తే కనుక మీ క్రియలు ఎలా ఉన్నాయో వాటికి 300 సార్లు పరిశీలన చేసుకోవాలా. మాటలు ఎలా ఉంది, పరిస్థితి ఎలా ఉంది, జీవితం ఎట్లా ఉంది, పరిస్థితి అంతా వ్యర్థంగా చేసుకోకూడదు. అర్థవంతంగా దేవుడికి ఇష్టకరమైన జీవితాల్లో కొనసాగాలి. ఇంకా దేవుడిని ఎరగలేకపోతే మీ క్రియలన్నీ కూడా ఒక గ్రంథంలో రాయబడతా ఉన్నాయని జ్ఞాపకం చేసుకోండి. మీ పేరు కూడా జీవగ్రంథంలో వెళ్ళాలని జ్ఞాపకం చేసుకోండి. మీ క్రియలను బట్టి మీరు ఆ రోజు అగ్నిగుండంలో త్రోయబడతారు, లేకపోతే నిత్య పరలోక రాజ్యానికి వెళ్తారు. క్రియలు బట్టే వెళ్తారు. దేవుని యొక్క క్రీస్తు యొక్క న్యాయ సింహాసనం నుండి ప్రతి ఒక్కరూ నిలబడాలా. పుట్టిన ప్రతి మనిషి నిలబడాలా. బాగా అర్థం చేసుకోండి. దేవుడి కొద్ది మాటలు దీవించును గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్.